ఓకే, ఈ DJI Action 5 Pro కొనడానికి మెయిన్గా మూడు కాదు 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ కామెంట్, కెమెరా షేకింగ్ చాలా ఎక్కువ ఉంది బ్రో, చూడడానికి ఇబ్బందిగా ఉంది, వర్షం పడుతుందని క్యాప్ వేసినట్టున్నావు క్యామ్కి, బట్ కొంచెం వీడియో షేక్ వల్ల చూడబుద్ధి కావట్లే. రెండో రీజన్ నాకే కొనాలనిపించింది. కెమెరా కొనాలనుకుంటే సరిపోద్దా? డబ్బులు కావాలంటే ఒకటి సంపాదించాలి, 2 స్కామ్ వేయాలి. మనకు సంపాదించి తెలివి లేదు, స్కామ్ వేసే నైపుణ్యం లేదు. ఈ 2 అవకాశాలు లేనప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ పేరెంట్స్. అదే 40,000 ఎత్తా కెమెరా కొనుక్కుంటా, 50,000 ఎత్తా తీసుకో అంటే ఏమి అసలు అండ్ పేరెంట్స్ని అడిగితే అఫ్ కోర్స్ వాళ్ళు దొబ్బేయమని అంటారు. అలాంటప్పుడే మన ఫ్రెండ్ గారిని అడిగి వాడికి బొక్క పెట్టాలి. అండ్ చాలా స్టంట్లు వేసిన తర్వాత మనం ఫైనల్గా ఈ DJI Action 5 Pro అయితే కొనేసాం. అండ్ చూడటానికి అయితే దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కెమెరా అండ్ వెరీ స్మాల్, వెరీ టైనీ కెమెరా అండ్ ఎవ్రీథింగ్ గుడ్, బాగుంది. లెట్స్ అన్బాక్స్ దిస్ బీస్ట్. కత్తులు బ్లేడ్లతో అన్బాక్స్ చేయటం కామన్, బట్ ఫర్ ఎ చేంజ్ టుడే వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ దిస్ ప్రొడక్ట్ విత్ దిస్ యాక్స్. ఎస్, హీర్ ఈస్ అవర్ DJI Action 5 Pro. ఇలాంటి స్టిక్కర్ ఒకటి ఉందంటే అది మీకు ఇండియన్ యూనిట్ అని అర్థం. ఇండియన్ యూనిట్ కాకుండా బయట నుంచి తెప్పించుకుంటే ఈ స్టిక్కర్ ఉండదు మీకు. అండ్ ఫస్ట్ ఈ కెమెరా డిజైన్ చూసుకుంటే DJI Action 3 కానీ Action 4 కానీ అన్ని Action 5 Pro కానీ అన్ని సేమ్ డిజైన్ అనమాట. డిజైన్లో అయితే మీకు పెద్ద తేడాలు అయితే ఏముండవు, మీరు అస్సలు ఏమాత్రం నోటీస్ చేయలేదు. అసలు DJI Action 4 అండ్ 5 Pro అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండిద్ది. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం డిజైన్ వేరు ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్ప్లేస్ ఉండే, ఈ డిస్ప్లేస్ లాస్ట్ జనరేషన్ లాగా నార్మల్ IPS LCDయో లేకపోతే TFT LCDయో కాదు, ఇది OLED అనమాట. కంప్లీట్లీ OLED స్క్రీన్తో వస్తుంది. అండ్ వీటి బ్రైట్నెస్ వచ్చేసరికి అరౌండ్ 1000 nits బ్రైట్నెస్ అనమాట. సో 1000 nits బ్రైట్నెస్ అంటే మనకి డే లైట్లో కూడా బ్రైట్నెస్ లెవెల్స్ కనుక 100%లో ఉన్నాయంటే చాలా బాగా కనిపించింది. అండ్ ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉందన్నమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మనకి రకరకాల ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఈ డిస్ప్లే ఆన్లో ఉండాలా, లేకపోతే ఈ డిస్ప్లే ఆన్లో ఉండాలా. డిస్ప్లేలో మొత్తం పార్ట్ అంటే
మొత్తం పాటు వీడియో అంతా ప్లే అవుతా ఆన్లో ఉండాలా, లేదంటే ఒక చిన్న టైమర్ వరకు పడి ఆన్లో ఉండాలా, లేదంటే ఒక రెడ్ డాట్తో ఆన్లో ఉండాలా. సో ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా వీళ్ళు మంచి మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యాక్షన్ కెమెరాస్ అన్న తర్వాత ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటే ఎప్పుడైనా మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా సర్ఫింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా హిల్ హైకింగ్ చేసేటప్పుడు కానీ మనకి ఏమైందంటే కొంచెం పద్దాకల స్క్రీన్ ఆఫ్ అయితే మళ్ళీ ఇలా ట్యాప్ చేసుకుని చూడటం ఇలాంటి బాధలు ఉండవు. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండేది. అండ్ ఓలెడ్ స్క్రీన్ అవ్వటం వల్ల మనకి బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే బ్లాక్స్ ఇంకా కొంచెం ఆ ఓలెడ్కి అది కొంచెం సైన్స్ ఉండేది, అది చెప్పలేను ఇక్కడ. అండ్ ఈ యాక్షన్ కెమెరాలో ఏ యాక్షన్ కెమెరా లేనటువంటి ఒక ఫీచర్ ఉంది, అదే 47 47.8 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఏదన్నా యాక్షన్ కెమెరాలు చూసారా? అసలు యాక్షన్ కెమెరా వదిలేసేయండి, ఏదైనా డిఎస్ఎల్ఆర్లో కానీ, లేదంటే పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్లో మిర్రర్లెస్ ఉంటాయి కదా, వాటిలో కానీ బ్లాక్ కెమెరాస్లో కానీ ఇంటర్నల్ మెమరీ మీరు చాలా చోట్ల చూసుంటారు. ఇది ఒక వెల్ నోన్ కంపెనీలో. బట్ DJI వాళ్ళు సర్ప్రైజింగ్లీ 47.8 GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చారు, విచ్ ఈస్ ఇనఫ్ ఫర్ 1 day ఆఫ్ కంప్లీట్ వ్లాగింగ్. అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడితే మీకు కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను. బట్ సెన్సార్ సైజెస్ అని ఉంటాయి కదా, ఇది 1/1.3 సెన్సార్. లాస్ట్ ప్రీవియస్ జనరేషన్ యాక్షన్ 4లో కూడా ఈ 1/1.3 వీడియో చేస్తాను, కాల్ చేయమండి. యాక్షన్ 4లో కూడా ఇటు వచ్చారు, ఇప్పుడు ఇటు కూడా వచ్చారా? ఇంకా సెన్సార్ సైజ్ చూసుకుంటే కనుక DJI Action 4లో ఏ సెన్సార్ అయితే ఉందో ఇందులో Action 5 Proలో కూడా సేమ్ అదే సెన్సార్ ఉంది, 1/1.3 సెన్సార్ అనమాట. బట్ సేమ్ సెన్సార్ అయినప్పటికీ ఇమేజ్ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అయితే విన్నాను. అంటే Action 4 అయితే నా దగ్గర లేదు, ఎప్పుడో ఒకసారి వాడాను కానీ దాని అంత ఫోకస్డ్గా చూడలేదు వీడియో క్వాలిటీ ఎలా ఉందని. Action 5 అయితే చూసాను, Action 4 చూడలేదు. బట్ కొన్ని రివ్యూస్తో కొన్ని కంపారిజన్ రివ్యూస్ ఉంటాయి కదా, Action 4ని 5 Proని కంపేర్ చేసి చెప్తారు. ఆ రివ్యూస్ చూసుకుంటే చాలా బెటర్గా అయితే అనిపించింది Action 5 Pro. అండ్ ఇందులో ఉన్న సూపర్ నైట్ మోడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కంపేర్ టు DJI Action 4. ఏది రివ్యూస్లోనే చూసాను నేను కూడా. అండ్ ఈ Action 5 ఇమేజ్ క్వాలిటీలో ఇంకొక నోటబుల్ పాయింట్ ఏంటంటే ఇందులో 13.5 డైనామిక్ స్టాప్స్ ఉన్నాయి అనమాట. ఈ 13.5 డైనామిక్ స్టాప్స్ మామూలుగా అసలు ఈ డైనామిక్ స్టాప్స్ అనే కాన్సెప్టే మనం యాక్షన్ కెమెరాస్లో ఎక్కువ వినుండం. ఇవి ఎక్కువ మిర్రర్లెస్ కెమెరాస్లో లైక్ సోనీ ఆల్ఫా 7 సిరీస్లో, లేదంటే ZV-E1 సిరీస్లో, కొన్ని పెద్ద సిరీస్లో అయితేనే ఉంటాయి. అండ్ ఈ కెమెరాలో మీరు 24, 25, 30, 50, 60 అండ్ 120 ఫ్రేమ్స్ దాకా అయితే నార్మల్ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక మంచి సినిమాటిక్, ఒక మంచి వ్లాగ్ వీడియో సైజ్ వరకు కొంచెం తక్కువ కావాలంటే 30 frames ఇస్ ద బెటర్ ఆప్షన్. 30 ఆర్ 24, 25 ఈ మూడిట్లో ఏదైనా బెటర్ ఆప్షన్. అదే మీరు ఒక వీడియోని స్లో మోషన్ లాగా అంటే నార్మల్గానే రికార్డ్ చేసి ఆ స్లో మోషన్ కింద కన్వర్ట్ చేయాలంటే 4K 120 frames ఇస్ బెటర్. అండ్ ఇందులో లో లైట్ క్యాపబిలిటీస్ చూసుకుంటే మనం Action 4లో కూడా లో లైట్ బాగానే పర్ఫామ్ చేసింది. బట్ Action 5 Pro అయితే ఇంకా ఇంప్రూవ్ చేశారు. అండ్ నార్మల్ వీడియోలో కూడా నైట్ టైం రికార్డ్ చేసినప్పుడు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఎక్స్ట్రీమ్ లోలోకి వెళ్ళారంటే నార్మల్ వీడియో అయితే పని అవ్వదు. సూపర్ నైట్ మోడ్ అయితే ఆన్ చేయాల్సింది మీకు ఎక్స్ట్రీమ్ లో లైట్లో రికార్డ్ చేయాలంటే. సర్ప్రైజింగ్లీ సూపర్ నైట్ మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేస్తే చాలా తక్కువ లైటింగ్లో కూడా చాలా మంచి లైటింగ్ వేసి రికార్డ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. బట్ అంత లో లైట్లో రికార్డ్ చేసినప్పుడు మీకు ఎంత బ్రైట్గా కనిపించినా కానీ ఆ బ్రైట్నెస్లోనే నాయిస్ కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉండేది. కొంచెం నాయిస్ కనిపించింది, అట్ ద సేమ్ టైం మీకు ఇమేజ్ బ్రైట్ కూడా కనిపించింది సూపర్ నైట్ మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేస్తే. అండ్ ఇంకా కలర్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రకరకాల కలర్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇది వచ్చరికి మామూలుగా చెప్పాలంటే 10-bit కెమెరా, మీరు 8-bitలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం హై డైనామిక్ రేంజ్ ఫుటేజ్ కావాలంటే 10-bitలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఒక నార్మల్ 8-bitలో రికార్డ్ చేయొచ్చు కావాలంటే, లేదంటే నార్మల్ 10-bit మోడ్లో రికార్డ్ చేయొచ్చు, లేదంటే HLG 10-bit మోడ్లో రికార్డ్ చేయొచ్చు, లేదంటే D-Log-M 10-bitలో రికార్డ్ చేయొచ్చు. ఈ D-Log-M 10-bitలో రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట వీడియోలో, అండ్ డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి. అండ్ మీ కలర్ గేట్ చేసుకోవడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఏది ఈ ఫ్లాట్ కలర్స్ రికార్డ్ చేస్తే D-Log-M ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో కలర్స్ అనేవి ఫ్లాట్ అయిపోతాయి. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా చాలా లో కలర్స్లో ఉంటాయి. మీరు ఎప్పుడైతే లట్ అప్లై చేస్తారో మంచి కలర్స్ వస్తాయి, లేదంటే మీరు పర్సనల్ కలర్ గేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సబ్జెక్ట్ ట్రాకింగ్ అనే ఒక కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఏ యాక్షన్ కెమెరా లేదు ఈ ఫీచర్ కూడా. ఇదేంటంటే మన DJI Osmo Pocket 3 ఉంది కదా, ఇలా పెట్టామంటే మనం ఎటు వెళ్తే అటు మన ఫేస్ని ట్రాక్ చేసి తిరిగిద్ది. ఇది కూడా అంతే. బట్ కెమెరా అయితే తిరగలేదు కాబట్టి మనం ఆన్ చేయగానే జస్ట్ స్క్రీన్ కొంచెం క్రాప్ చేసి మనం ఎటు వెళ్తుంటే అటు ఫోకస్ చేసి రిమైనింగ్ పార్ట్ అంతా కట్ చేసేసిద్ది. సో ఇది చెప్పడం కన్నా మీకు ఒక ఫుటేజ్ వేస్తాను, ఇప్పుడు ఆ ఫుటేజ్ చూడండి. అంటే ఆల్రెడీ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఆడియో, ఈ యాక్షన్ కెమెరా కొనడానికి దీని హైప్ ఒక కారణం అయితే మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆడియో అనమాట. దీంట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ, అంటే ఆడియో ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి దీంట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఏ యాక్షన్ కెమెరాస్ అయితే ఉండదు. ఈ DJI Mic 2 ఉండిద్ది.
ఈ ట్రాన్స్మిటర్ ఉంది చూసారా, ఈ DJI Mic 2తో దీన్ని ఎంత ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అంత మంచి క్వాలిటీ కూడా తెప్పించవచ్చు. అందుకని ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీచర్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరా అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మైక్ అండ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఆడియో క్వాలిటీ. చాలా బాగుంటుంది. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి ఎంత ఫాస్ట్ కనెక్ట్ అయిద్దో. ఇది ఆన్ అవ్వలేదా? పరపోయిందిగా, ఇప్పుడే ఆన్ అయింది. ఇది చూడండి చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఎంత ఫాస్ట్ కనెక్ట్ అయిందంటే జస్ట్ అలా ఆన్ చేయగానే ఒక 2 seconds కూడా టైం తీసుకోదు అసలు. 2 seconds కూడా టైం, అంత ఫాస్ట్ కనెక్ట్ అయితే మీకు మంచి ఆడియో రికార్డ్ అయితే. ఇదే మైక్ తీసుకెళ్ళి మీరు GoPro 13కో లేదంటే Insta 360కో వాటికి కూడా బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయొచ్చు. బట్ దీంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వచ్చే అంత గ్రేట్ ఆడియో అయితే ఆ కెమెరాస్తో రాదు. దట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్, మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. అండ్ వీళ్ళు బీభత్సంగా క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ద బ్యాటరీ లైఫ్, ఈ కెమెరా 4 hours బ్యాటరీ లైఫ్ వచ్చిందని అయితే ద కంపెనీ ఈస్ క్లెయిమింగ్. బట్ 4 hours అనగా నేను చాలా షాక్ అయ్యాను. సర్ప్రైజింగ్లీ 4 hours వచ్చిందా? టెస్ట్ చేద్దాం. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే టెస్ట్ అంటే ఇప్పుడే చేయను, నేను నా రివ్యూ వీడియోలో చెప్తాను. ఇది ఇంకొక రివ్యూ వీడియో అయితే చేస్తాను, ఆ రివ్యూ వీడియోలో చెప్తాను. దానికోసం వెయిట్ చేయండి. సో నేనైతే మాత్రం ఒక 2-3 days నుంచి వాడుతున్నాను. నాకైతే 4 hours వచ్చినట్టయితే అనిపించలేదు. ఒక 3.5 hours వచ్చినట్టయితే అనిపించింది ఈ బ్యాటరీ. అండ్ యాజ్ ఇట్ వాస్ అన్ యాక్షన్ కెమెరా, ఇది మనకి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వాటర్ ప్రూఫింగ్ వచ్చరికి అరౌండ్ 20 meters వాటర్ ప్రూఫింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ 20 meters కూడా మీరు కేజ్ అంటే ఎక్స్టర్నల్ కేజ్, వాటర్ ప్రెషర్ కేజ్ ఏం లేకుండానే వాడుకోవచ్చు ఇది వాటర్లో. అండ్ GoPro ఇవి చూసుకుంటే మీకు 10 meters కన్నా వాటర్ ప్రూఫింగ్ ఇవ్వదు, 10 meters డెప్త్ కన్నా. అండ్ దీంతోపాటు మనకు వచ్చిన కొన్ని గ్యాడ్జెట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో అయితే కొన్ని గ్యాడ్జెట్స్ ఇచ్చారు. అంటే నా కెమెరాస్, పవర్ బ్యాంక్స్ అన్నీ చేతులు ఆడబట్టుకొస్తానని చెప్పి బకెట్లో వేసుకొచ్చాను. ఒక్కొక్కటి చూపిస్తాను. మీరు ఈ Action 5 ఉంటే మాత్రం మీరు సింగిల్ పీస్ తీసుకుని లేకున్నా కూడా క్రియేటర్ కాంబో తీసుకోండి. ఎందుకంటే క్రియేటర్ కాంబోలో మీకు ఒక ఎక్స్ట్రా 2 batteries అండ్ దాని కేసు అండ్ ప్రొటెక్టివ్ కేసు అండ్ ఈ స్క్రూస్ అండ్ ఇవి క్లిప్స్, ట్రైపాయిడ్ అండ్ ఈ కెమెరా మౌంటింగ్ది అన్నీ చాలా వస్తువులు వస్తాయి అనమాట. అండ్ ఈ కెమెరాతో పాటు వచ్చి మనం కొన్ని యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ వచ్చరికి ట్రైపాయిడ్ అనమాట. వీళ్ళు వచ్చరికి ఒక మంచి ట్రైపాయిడ్, ఒక మంచి క్వాలిటీ ట్రైపాయిడ్ అయితే ఇస్తారు. అండ్ ఈ క్వాలిటీ ట్రైపాయిడ్తో పాటు ఈ స్క్రూ ఒకటి అండ్ ఈ క్లాంప్, ఈ క్లిప్ ఒకటి, మ్యాగ్నెటిక్ మౌంటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ క్లాంప్ కూడా ఇస్తారనమాట. నేను అటాచ్ చేశాను. ఈ ట్రైపాయిడ్లో వాట్స్ స్పెషల్ ఇట్ అంటే వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 1.5 meters. ఎందుకంటే నా కెమెరా అంత దూరం వచ్చింది. అరౌండ్ మీరు 1.5 meters దాకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ DJI వాళ్ళు వచ్చరికి కొత్తగా తీసుకొచ్చారు ఈ మ్యాగ్నెటిక్ మౌంటింగ్ సిస్టమ్. కొత్త కాదు, లాస్ట్ ఇయర్ 4th generation నుంచే ఉంది, అంటే ఆస్మో Action 4 నుంచే ఉంది. నేను అనుకున్నాను ఈ రివ్యూస్ చూసినప్పుడు మ్యాగ్నెటిక్ మౌంటింగ్ అంత స్ట్రాంగ్గా ఉండిద్ది, మనం మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు, హెవీ యాక్షన్ యాక్టివిటీస్ చేసేటప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండిద్ది అనుకున్నాను. బట్ ఇదైతే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అస్సలు ఉండట్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ మనం ఇది ప్రెస్ చేసి తీసేదాకా ఇది ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుని ఉంటుందంటే నార్మల్ స్క్రూతో మౌంట్ చేసినా కూడా ఆల్మోస్ట్ అంతే స్ట్రాంగ్గా ఉండిద్ది అనుకుంటా. ట్రైపాయిడ్ పెట్టిన క్లాంప్తో పాటే మనకి ఇంకొక స్క్రూ అండ్ ఇంకొక క్లాంప్ ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఒక DJI Action 5 Pro బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేసు ఇస్తారు. అండ్ వాళ్ళు 2 extra బ్యాటరీస్ ఇస్తారనమాట. ఒక బ్యాటరీ కెమెరాలో పెట్టేస్తుంది. వెర్ ఇస్ దట్? కెమెరాలో పెట్టేస్తుంది. ఒక ఎక్స్ట్రా 2 batteries ఇస్తారు. ఇందులో పెట్టుకుని మనం 3 batteries ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రొడక్టివ్ కేసు ఇస్తారు. జస్ట్ ప్లాస్టిక్ ప్రొటెక్టివ్ కేస్ అనమాట, మెటల్ కాదు, ప్లాస్టిక్ ప్రొటెక్టివ్ కేసే. కాకపోతే హార్డ్ ప్లాస్టిక్, కొంచెం ప్రొటెక్షన్ చేసేది. కింద పడినప్పుడు కొంచెం షాక్స్ కానీ కొంచెం గట్టి దెబ్బలు తీసుకునేది. అండ్ దాంతోపాటు హెల్మెట్కి అటాచ్ చేసుకోవడానికి ఒక మౌంట్ 3M టేప్తో ఇస్తారు ఈ మౌంట్. ఇదైతే స్ట్రాంగ్ ఉండదు అంటారు, ఎంసీలు పెట్టుకుంటే హెల్మెట్కి మంచిది అంటారు. బట్ ఒకసారి నేను ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను, దాని తర్వాత ఎంసీలు పెడతాను. ఒక పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ ఉంటే ఈ DJI Action 5 Pro ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి. ఒక పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్, పర్ఫెక్ట్ అంటే నాట్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్, సన్లైట్ అనమాట. 4th టైం వచ్చేసరికి 5 అలా అవుతుంది. సన్లైట్ కొంచెం షార్ప్గానే కొడుతుంది. సో సన్లైట్లో లైట్ ఉన్నప్పుడైతే ఈ కెమెరాకి అసలు తిరిగి ఉండదు అనమాట. డెఫినెట్లీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడైతే నేను DJI Mic 2లో అయితే ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనుకోమాకండి. అండ్ వీడియో రికార్డింగ్ కలర్ ప్రొఫైల్ కూడా D-Log M 10-bit పెట్టి రికార్డ్ చేస్తాను. సో దట్ మన తర్వాత కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సన్ వచ్చేసరికి నా బ్యాక్ సైడ్ ఉన్నాడు సన్ మామ. బ్యాక్ సైడ్ ఉన్నా కానీ నా ఫేస్ బాగానే కనిపిస్తుంది అనుకుంటా, తెలీదు, ఎడిటింగ్లో చూడాలి. సో పర్లేదు, కొంచెం బిల్డింగ్స్, నా షర్ట్ కలర్ అయితే నాకు బాగానే కనపడుతుంది. బట్ ఫేస్ వరకు ఎలా ఉందో చూడాలి. సన్ అయితే కరెక్ట్గా నా హెడ్ వెనకమాల ఉన్నాడు, ట్రావిస్ హెడ్ వెనకమాల. ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు? క్వాలిటీ అయితే ఇలా ఉండింది అనుకోండి.
మీకు ఇప్పుడు వీడియో క్వాలిటీ చూపించడానికి కెమెరాని జస్ట్ నార్మల్ టెస్ట్ అయితే చేస్తాను. ఆడియో వచ్చేసరికి DJI మైక్ 2లో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే 4K 30 frames per second అండ్ స్టాండర్డ్లో పెట్టింది. అల్ట్రా వైడ్ రాక్ స్టడీ ప్లస్ ఏమని తెలియదు. సో స్టెబిలిటీ ఎలా ఉంటుంది, స్టాండర్డ్లో అయితే మీకు కొంచెం స్టెబిలిటీ తగ్గిద్ది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. నడుస్తుంటే బాగానే కంట్రోల్ చేసిద్ది. స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి. 4K 30 frames per second స్టాండర్డ్ మోడ్లో రికార్డ్ చేస్తే స్టెబిలిటీ అయితే ఇలా ఉండిద్ది. అంత స్టేబుల్గా అయితే ఉండదు ఫుటేజ్ మీకు. అదే మీరు రాక్ స్టడీ వైడ్లో రికార్డ్ చేస్తే మీకు స్టెబిలిటీ అయితే ఇలా ఉండిద్ది. మీకు రాక్ స్టడీ వైడ్ అయితే మీకు సరిపోయింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఫోటో వచ్చరికి రాక్ స్టడీ అల్ట్రా వైడ్ యాంగిల్ రికార్డ్ చేస్తాను. పరిగెత్తాను ఒకసారి స్టెబిలిటీ చూసుకోండి. అల్ట్రా వైడ్లో రికార్డ్ చేసేటప్పుడు ఏమైందంటే మనకి ఇమేజ్ కొంచెం ర్యాప్ అయిపోయింది, అంటే కొంచెం ఎక్స్టెండ్ అయినట్టు అలా కనిపించింది మీకు. అండ్ మీకు అడ్వెంచర్ కాంబోలో మీకు 1.5 మీటర్ స్టిక్ వచ్చిందని చెప్పాను కదా. రాక్ స్టడీ ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ దాంతోపాటు ఈ 1.5 మీటర్ స్టిక్ పెట్టారంటే మీకు యాంగిల్ అయితే ఇలా ఉంటుంది. చూసారుగా ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది ఎవ్రీథింగ్.